2 BHK ఈస్ట్ ఫేసింగ్ అసలు అది ఎలా ఉంది, అసలు ఆ రూమ్స్ ఎలా ఉంటాయి, 2 BHK ఫ్లాట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రండి. ఫస్ట్ ఎంట్రన్స్లో హాల్ వస్తుంది. 2 BHK వచ్చేసి 2 BHK ఫ్లాట్ తీసుకున్న వాళ్ళు ఎవరికైనా సరే ఫస్ట్ ఎంట్రన్స్లో హాలు, దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి డైనింగ్ టేబుల్ కూడా, అంటే డైనింగ్ హాల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే హాల్ కొంచెం అంటే ఇది 2 BHK కాబట్టి హాల్లోనే మనకి డైనింగ్ టేబుల్ కూడా ఇక్కడ రావడం జరిగింది ఓపెన్గా. మనకి ఇది 2 BHK కాబట్టి దీనికి సంబంధించి మనం మెయిన్ డోర్ ఓపెన్ చేసినప్పుడు హాలు అండ్ డైనింగ్ హాల్, దానికి ఎగ్జాక్ట్లీ మనం ఆపోజిట్లో చూసుకున్నట్లయితే కనుక రూమ్ తీయగానే మనకి కూడా ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది. యాక్చువల్గా 2 BHKలో ఒక బెడ్రూమ్, ఇది ఏంటంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకోవాలి దీన్ని. యాక్చువల్గా ఇది ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 2 BHK కదా మనకి, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ చూసాం కదా, ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ పక్కనే కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగింది. దాన్ని కూడా ఒకసారి చూద్దాము రండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూసాం కదా చిల్డ్రన్స్ది, ఇది మాస్టర్ బెడ్రూమ్. సో దీనికి కూడా మనకి ఎగ్జాక్ట్లీ ఒక వాష్రూమ్ రావడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి, ఇంక్లూడింగ్ కబోర్డ్స్. అంతేకాకుండా బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది. బాల్కనీ ఏంటంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్కి దీనికి కలిపి ఈక్వల్గా ఒకటే బాల్కనీ ఉంది, బట్ చాలా పెద్దగా ఉందన్నమాట. స్పేషియస్గా కనిపిస్తుంది మనకి బాల్కనీ చూసినట్లయితే కనుక. ఒక వాష్రూమ్, అంటే మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కొంచెం వెంటిలేషన్ ఉండాలి, అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ అంటే కనుక కొంచెం క్లోజ్డ్గా రెండు కూడా ఈక్వల్ అవ్వ ఉండాలి. సో ఒక అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి. 2 BHKలో మనకి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్, బాల్కనీ, బెడ్రూమ్ విత్ కబోర్డ్స్ మనం చూస్తున్నాం. సో చాలా నీట్గా ఒక చిన్న ఫ్యామిలీ ఉండడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా. అండ్ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా 2 BHKకి మనకి 2 వాష్రూమ్స్ వస్తాయి కాబట్టి ఒకటేమో అటాచ్డ్ ఇచ్చారు, ఇంకోటి హాల్లో ఇవ్వడం జరిగింది. కామన్ వాష్రూమ్ ఉంటుంది కదా, సో హాల్లో ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చూసేది ఏంటి, మనకి ఏ అపార్ట్మెంట్ అయినా ఏ ఫ్లాట్ అయినా తీసుకున్నప్పుడు కిచెన్ ఇంపార్టెంట్. సో కిచెన్ మరీ చిన్నగా ఉంటే కష్టంగా ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే ఓపెన్ కిచెన్ లాగా ఉంది అండ్ క్లోజ్డ్ కూడా కనిపిస్తుంది. అంటే ఓపెన్గానే ఉంది కానీ చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. ఎక్కడ కూడా 2 BHKలో యాక్చువల్గా చిన్న చిన్న కిచెన్స్ వస్తాయి, కానీ ఇక్కడ అలా ఏం లేదు. కిచెన్ చాలా నీట్గా మనకి ఇబ్బంది లేకుండా, అంటే కిచెన్లో చాలా వరకు సామాన్లు, అంటే మనం ఎక్కువగా కిచెన్లోనే ఎక్కువ ఐటమ్స్ పెడుతూ ఉంటాము కాబట్టి సామాన్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి కిచెన్లో పెట్టుకోవడానికి చాలా నీట్గా ఉందన్నమాట. సో విత్ మనం ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు, ఇంకా అన్నిటికీ యూజ్ఫుల్. ఈ ఓపెన్ కిచెన్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇక్కడ ఏమైనా కిచెన్లో వంట చేసింది, డైనింగ్ టేబుల్ కూడా ఎగ్జాక్ట్లీ మనకి దగ్గరలోనే ఉంది కాబట్టి చాలా నీట్గా ఉంది. అంటే ఒక ఫ్యామిలీ హ్యాపీగా లీడ్ చేయడానికి చాలా చాలా ఫ్లెక్సిబుల్గా చాలా నీట్గా ఉందన్నమాట. ఇబ్బంది లేకుండా, అంటే ఎక్కడికక్కడ మరీ ఎక్కువగా ఇబ్బంది లేదు, అలాగని మరీ ఒకదానికొకటి కంజెస్టెడ్గా కూడా ఏమీ లేదు. చాలా చాలా నీట్గా ఉంది. ఒక ఫ్యామిలీ ఉండడానికి మాత్రం చాలా నీట్గా అనిపిస్తుంది. ఒక కిచెను, బెడ్రూమ్, 2 బెడ్రూమ్స్, హాల్, డైనింగ్ హాల్, 2 వాష్రూమ్స్ ఉంటాయి 2 BHKకి సంబంధించి. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే 2 BHKలో కొన్ని ఇవ్వడం జరిగింది. 1100 SFT నుంచి స్టార్ట్ అయితే కనుక 1245 SFT వరకు కూడా 2 BHKలు అయితే ఇక్కడ వాసవి గ్రూప్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా సరే తీసుకోవడానికి సంబంధించి ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి చాలా అందరూ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటారు కదా 2 BHK ఎలా ఉందని చెప్పేసి. చాలా అయితే చాలా నీట్గా ఉంది. 2 BHKకి అయితే మనం ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, ఒక చిన్న ఫ్యామిలీ ఉంది, మాకు సరిపోతుంది, మరీ హెవీగా అవసరం లేదు, హెవీగా బడ్జెట్లో అవసరం లేదు అనుకునే వాళ్ళకి ఫ్రెండ్లీ బడ్జెట్లో అయితే కనుక ఈ 2 BHK అయితే ప్రిఫర్ చేయొచ్చు. అంటే 1100 SFT నుండి 1245 వరకు కూడా ఉంది కాబట్టి నో ఇష్యూస్. సో అందరూ కూడా దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. వెస్ట్ ఫేసింగ్లో 3 BHK ఫ్లాట్ ఏ విధంగా ఉంది, లోపల ఎలాంటి ఇమ్యూనిటీస్ ఇచ్చారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రండి లోపలికి. యాక్చువల్గా ఎంట్రన్స్లో మనకి చూసుకున్నట్లయితే కనుక ఎగ్జాక్ట్లీ మనకి ఎక్కడ ఉండేది కూడా హాలే. సో 3 BHK అయినా సరే ఎంట్రన్స్లో మనకి హాల్ ఇవ్వడం జరిగింది. హాల్ మనకి కాస్త 3 BHK కాబట్టి కాస్త పెద్దగా వచ్చింది. హాల్కి ఎగ్జాక్ట్లీ మనకి చూసుకున్నట్లయితే కనుక ఇది పొడవుగా వచ్చింది. హాల్ వచ్చేసి హాలు పక్కనే పూజ రూమ్. ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు కదా
ప్రతి ఫ్లాట్లో ఒక పూజా రూమ్ ఉంటే బాగుండని 3 BHKకి మాత్రం ఆ ఫెసిలిటీ అయితే వచ్చిందని అనుకోవాలి. మనకి హాల్కి దగ్గరలోనే ఒక పూజా రూమ్కి పక్కనే కూడా మనకి డైనింగ్ హాల్ కూడా వచ్చింది. సో ఇబ్బంది లేకుండా అంటే ఈ హాల్ కాస్త పెద్దదనే అనుకోవాలి. చూస్తే కనుక మనకి 3 BHKలో కాస్త పెద్దగానే అనిపించింది. ఇంకా మరొకటి చూసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ చిన్న బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది పూజా రూమ్కి పక్కన. అంటే డైనింగ్ హాల్కి ఇక్కడ మనం యూస్ చేసుకోవచ్చు కూడా దీన్ని, అంటే కూర్చోవడానికి బాల్కనీ టైపు, వన్ ఆఫ్ ది బాల్కనీ టైప్ అనుకోవచ్చు. మనకి డైనింగ్ హాల్కి దగ్గరలోనే వచ్చింది. అంతేకాని 3 BHK అన్నాం కదా మనం. దీనికి వచ్చేసి మనం హాల్ చూసాము, డైనింగ్ హాల్ చూసాము, పూజా రూమ్ చూసాము, అండ్ ఇప్పుడు ఒక బెడ్రూమ్ చూడబోతున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించి ఇది ఒక బెడ్రూమ్, అంటే పెద్దగానే అనిపిస్తుంది బెడ్రూమ్ కూడా. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మరొకటి ఏంటంటే ఇక్కడ డైనింగ్ హాల్ ఇచ్చారు కాబట్టి ఎగ్జాక్ట్లీ దీనికి ఇక్కడ మనకి వాష్ ఏరియా, అంటే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఈజీగా, అంటే డైనింగ్ టేబుల్ దగ్గరలో ఒక హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఉంటే ఈజీగా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇది హాల్లోకి వస్తుంది హ్యాండ్ వాష్ చేసుకునేది. రైట్, మనకి ఈ బెడ్రూమ్కి పక్కన మధ్యలో హ్యాండ్ వాష్కి ఇచ్చారు. ఇప్పుడు కిచెన్ ఏంటంటే క్లోజ్డ్ కాదు అండ్ మొత్తంగా ఓపెన్ కూడా కాదు, అంటే కొంచెం క్లోజ్డ్గానే అనిపిస్తుంది ఇది. బట్ ఇది కొంచెం పెద్దగానే ఉంది 3 BHKకి సంబంధించి కాబట్టి చాలా పెద్దగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ 2 ప్లాట్ఫామ్స్ ఇవ్వడం జరిగింది కిచెన్కి సంబంధించి. ఒకటి ఏంటంటే కుకింగ్ చేసుకోవడానికి సెపరేట్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనం కొన్ని ఐటమ్స్ కూడా పెట్టుకోవడానికి ఈజీగా, అంటే 2 ప్లాట్ఫామ్స్ ఇవ్వడం జరిగింది కిచెన్కి సంబంధించి అయితే కనుక. కొంచెం ఇది పెద్దగానే అనిపిస్తుంది. చాలా అసలు కిచెన్ మొత్తం సామాన్లన్నీ సగం కిచెన్లోనే మనకి సరిపోతూ ఉంటాయి యాక్చువల్గా. 2 ప్లాట్ఫామ్స్ ఇచ్చారు కాబట్టి ఒకటి కుకింగ్ ప్లాట్ఫామ్ అండ్ ఇంకొకటి కటింగ్ పర్పస్ కావచ్చు. మనం ఇంకా మిక్సర్లు, గ్రైండర్లు అని ఇట్లాంటివి కూడా కొన్ని యూజ్ చేస్తూ ఉంటాం డైలీ వేర్గా. మైక్రోన్స్ కానీ ఇలాంటివి యూజ్ చేస్తాం కాబట్టి అలాంటివి కూడా ఇక్కడ మనం పెట్టుకోవచ్చు పైన. అండ్ లోపల కబోర్డ్స్లో పెట్టినా కొన్ని డైలీ యూజ్ చేసి ఏం చేస్తామంటే, అండ్ కుకింగ్ అయిపోయినా ఆ గిన్నెలు కానీ ప్లేట్లు కానీ మనం ఇక్కడ పెట్టుకుంటాం కాబట్టి ఆ బౌల్స్ అనేది పెట్టుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ విత్ కబోర్డ్స్ అంటే చాలా నీట్గా ఉంది, అంటే కొంచెం పెద్దగా మాకు బాగా అనిపించింది. అంటే ఎగ్జాక్ట్లీ మనం అనుకున్నట్టుగానే కిచెన్కి ఎగ్జాక్ట్లీ ఇక్కడ బాల్కనీ ఇవ్వడం, అంటే వాష్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. అంటే వాష్ మిషన్స్ కానీ డిష్ వాషర్స్ కానీ పెట్టుకుంటాం కదా అక్కడ. సో వాష్రూమ్స్ కూడా వాష్ ఏరియా కింద ఇవ్వడం జరిగింది కిచెన్కి పక్కనే. సో ఇబ్బంది ఉండదు యాక్చువల్గా. అండ్ మనకి ఇప్పుడు కిచెన్ చూసాం కదా, అండ్ నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ చూద్దాం రండి. దీనికి ఆపోజిట్లో, అంటే కిచెన్కి ఆపోజిట్లో మరొక బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. ఈ బెడ్రూమ్కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. రైట్, మనం ఇప్పటివరకు 2 బెడ్రూమ్స్ చూసాం కదా. మనం యాక్చువల్గా మనం చూసేది 3 BHK. సో కిచెన్కి దగ్గరలో ఒక బెడ్రూమ్ రావడం జరిగింది, పక్కన ఒక బెడ్రూమ్ రావడం జరిగింది. మనకి ఇంకొక బెడ్రూమ్ వచ్చేసి హాల్కి పక్కన అటాచ్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. హాల్కి దగ్గరలో ఇక్కడ 3 BHK కాబట్టి ఇది ఇంకా బాగా, ఇది అసలైన మాస్టర్ బెడ్రూమ్ చెప్పాలంటే. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇది చాలా స్పేషియస్గా ఉంది. మాస్టర్ బెడ్రూమ్ కదా, చాలా పెద్దగా అనిపించింది. ఇచ్చిన ఒక 2 బెడ్రూమ్స్ కంటే కూడా ఇదైతే చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా కబోర్డ్స్ కానీ పెద్దది. ఈ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే కనుక చాలా పెద్దగా ఉంది. ఉన్న 2 బెడ్రూమ్స్ కూడా మనకి ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవ్వచ్చు, ఇంకా అదర్గా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ దీనికైతే చాలా పెద్దగా ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ యాక్చువల్గా. అండ్ దీంతో పాటు ఎగ్జాక్ట్లీ మనం చూసుకున్నట్లయితే కనుక మనకి దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడ కూడా బయట ఇవ్వడం జరగలేదు. వాష్రూమ్స్ చూసుకున్నట్లయితే కనుక ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇచ్చారు. కానీ 3 BHK కదా, చాలా నీట్గా కొంచెం స్పేషియస్గా పెద్దగా కూడా అనిపిస్తుంది. వెస్ట్ ఫేసింగ్. సో చాలా నీట్గా ఉంది. ఒక పెద్ద ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండొచ్చు అనమాట. సో అలా ఉంది, చాలా నీట్గా ఉంది. కొంచెం బడ్జెట్ పెట్టగలను అనుకున్న వాళ్ళకి 3 BHK అయితే ప్రిఫర్ చేయొచ్చు.
ప్రస్తుతం మనమున్న హైదరాబాద్లోని హఫీజ్పేటలో ఉన్నటువంటి వాసవి గ్రూప్కి సంబంధించిన వాసవి లేక్ సిటీలో ఉన్నాం ప్రస్తుతం. అయితే కనుక ప్రతి పేదవానికి కూడా ఒక సొంతిల్లు ఉండాలనే కళ ఉంటుంది కదా, అలాంటి కళ నెరవేర్చుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా వాసవి గ్రూప్ని కన్సల్ట్ అవ్వాలి. ప్రస్తుతం ఇక్కడైతే 2 BHK 3 BHK ఫ్లాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనం చూస్తున్నాం కన్స్ట్రక్షన్ సంబంధించి కూడా ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం లోపలికి వెళ్ళి అసలు ఎలాంటి ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఏ విధంగా వ్యూ ఉంది అనే డీటెయిల్స్, ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు అనే డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రండి నాతో పాటు మీరు కూడా. వాసవి గ్రూప్కి సంబంధించి వాసవి లేక్ సిటీ చూసాం కదా, ఇది ఎంట్రన్స్ యాక్చువల్గా మనకు చూసింది. ఈ ఎంట్రన్స్ నుంచి కనుక ఇది మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్తే రెండు అంటే ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్, ఇది తీసుకున్నట్లయితే కనుక మనం వెస్ట్ ఫేసింగ్కి వస్తుంది. ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్స్ అన్నీ కూడా వెస్ట్ ఫేసింగ్కి వస్తాయి. ఇవి వచ్చేసి ఒక్కొక్క టవర్ మొత్తం 7 టవర్స్ అయితే ఉండడం జరిగింది వెస్ట్ ఫేసింగ్కి సంబంధించి. మనం చూసుకున్నట్లయితే కనుక దీనికి ఆపోజిట్లో తీసుకున్నట్లయితే కనుక ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ సంబంధించి వస్తుంది. అంటే ఈస్ట్ ఫేసింగ్ సంబంధించి టోటల్గా 6 టవర్స్ అయితే ఉండడం జరిగింది, 6 టవర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనం ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ అపార్ట్మెంట్కి సంబంధించి చూసుకుంటే ఎవ్రీ టవర్కి సంబంధించి మధ్య స్పేస్ చూసుకుంటే కనుక 60 ఫీట్స్ అంటే 60 ఫీట్స్ అయితే ఉంటుంది. చాలా అంటే స్పేస్ చాలా ఉంటుంది అనమాట రెండింటికి సంబంధించి మధ్యలో. ఎవ్రీ టవర్కి మధ్యలో చూసుకుంటే, అదేవిధంగా ఫ్లాట్కి మధ్యలో చూసుకుంటే 10 ఫీట్స్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. క్లబ్ హౌస్లో అది చాలా చిన్నగా కూడా కాదు, 50,000 SFT ఈస్ట్ ఫేసింగ్ సంబంధించి తీసుకున్నట్లయితే కనుక క్లబ్ హౌస్ ఉంది. క్లబ్ హౌస్లో ఫెసిలిటీస్ మనం తీసుకున్నట్లయితే కనుక లోపల సూపర్ మార్కెట్ అంటే ప్రతి ఒక్కరికి చాలా వాల్యుబుల్, బయటికి వెళ్ళే అవసరం లేకుండా సూపర్ మార్కెట్ ఉంది, స్పా ఉంది, జిమ్ ఉంది, ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, బంకెట్ హాల్ ఉంది, గెస్ట్ రూమ్ ఉంది, అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ అంటే ఈ క్లబ్ హౌస్కి పైన స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అవుట్డోర్ గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా చాలామంది, అంటే ఇండోర్ గేమ్సే ప్రతి ఒక్కరు లోపలే ఉండి ఆడే ఏమి కాకుండా బయట కూడా ఆడుకోవడానికి పిల్లలకి ఇబ్బంది లేకుండా బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, క్రికెట్ కోర్ట్ ఉంది, క్రికెట్ నెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది లోపల. అంతేకాకుండా చిల్డ్రన్స్కి సంబంధించి ప్లే ఏరియాస్ కూడా ఉన్నాయి. మరొక అంశం ఏంటంటే దీంట్లోకి చాలా మంచి విషయం, కార్లు ఎక్కడ కూడా పైన కనిపించు, మనకి అన్నీ కూడా సెల్లార్లోనే ఉండడం జరుగుతుంది. చుట్టూ కూడా స్కూల్స్ ఉన్నాయి, నియర్ బై హాస్పిటల్స్ ఉన్నాయి, నియర్ బై మెయిన్ రోడ్, ఎస్పెషల్లీ మెయిన్ రోడ్ పక్కనే కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా వీళ్ళు మరొక విషయం ఏంటంటే 2026-7 వరకు కూడా అంటే జూలై మంత్ వరకు కూడా రేరా వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా సరే వీళ్ళు ఇంకాస్త ముందుగానే దీన్ని కంప్లీట్ చేసి ఒక 3 months ముందుగానే కంప్లీట్ చేసి కస్టమర్లకు అప్పగించాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతోనే అన్ని ఫ్లాట్స్ని కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. అతి త్వరలోనే కూడా అందరికీ చేతికి అందే విధంగా దీన్ని అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేస్తున్నారు ఈ వాసవి గ్రూప్ ఆఫ్ కంపెనీ వారు. రైట్, యాక్చువల్గా మనం 3 BHK చూసాము. 3 BHKలో 3.5 అంటే 4 బెడ్రూమ్స్ కింద ఆల్మోస్ట్ 4 రూమ్స్ అయితే వస్తాయి. అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ యాక్చువల్గా ఇది హాలు, మనం ఎంట్రన్స్ వచ్చింది 3.5 BHK. యాక్చువల్గా ఇది అంటే 3 బెడ్రూమ్స్ వస్తాయి, దాంతోపాటుగా ఒకటి ఎక్స్ట్రా రూమ్, అది మనం బెడ్రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చు, లేదా గెస్ట్ రూమ్ అండ్ హోమ్ థియేటర్ ఎనీ టైం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ 3.5 అంటే కనుక అది 4 BHKతో సమానం అనమాట. మనం ఫస్ట్ ఎంట్రన్స్లో హాల్ చూసాం కదా, ఎంట్రన్స్ అయ్యాం, ఇది హాలు. సో ఇక్కడ కొంచెం హాల్ తర్వాత మనకి పక్కనే ఒక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది హాల్కి పక్కనే అనమాట. సో ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది అండ్ మాస్టర్ బెడ్రూమ్, వెంటిలేషన్ కూడా ఉంది. అంతేకాకుండా దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా అంటే వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ బెడ్రూమ్కి సంబంధించి. ఇది యాక్చువల్గా 3.5 BHK అంటే 3 BHK కంటే కూడా ఒక రూమ్ ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి ఇది 3.5. యాక్చువల్గా మనం చెప్పాలంటే ఇది 4 BHKతో సమానం. అంటే ఇంకొకటి చూద్దాం, ఇది మనం ఇప్పుడు ఇలా వస్తే కనుక హాల్కి అటాచ్ అవుతాం. ఇక్కడ హాల్ నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక ఇది డైనింగ్ ఏరియా కూడా చాలా పొడవుగా స్ట్రైట్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా డైనింగ్ ఏరియాలో ఎల్ షేప్ ఉంటాయి మనకి, కానీ ఇక్కడ డైనింగ్ ఏరియా వచ్చేసి స్ట్రైట్ ఉండడం జరిగింది. స్ట్రైట్లో మనకి కూడా గ్లాసెస్ డోర్స్ ఉన్నాయి, దాని వెనకాల బాల్కనీ ఉంది. రైట్, దీనికి ఇంకొకటి ఏంటంటే అండ్ మనం రాగానే రైట్ సైడ్ ఇంకొక బెడ్రూమ్ మనం యాక్చువల్గా చెప్పుకున్నాం కదా 3.5 BHK అని చెప్పేసి ఇదొక బెడ్రూమ్. దీనికైతే వాష్రూమ్ లేదు,
మనం అంతకుముందు చూసిన మాస్టర్ బెడ్రూమ్కి వాష్రూమ్ ఉంది, దీనికి వాష్రూమ్ లేదు, ఓన్లీ బెడ్రూమ్. అంటే గెస్ట్ రూమ్ కింద కూడా వాడుకోవచ్చు, దీన్ని మనం ఎనీథింగ్ వాడుకోవచ్చు. దీనికి ఆపోజిట్లో మరొక బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇదొక బెడ్రూమ్, ఇది థర్డ్ బెడ్రూమ్. మనం ఇప్పుడు ఫ్రంట్ చూస్తాం కదా, ఈ థర్డ్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కింద యూస్ చేసుకోవచ్చు. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడికి మనం నిన్నేని 3 బెడ్రూమ్స్ చూసాం మనం. యాక్చువల్గా మనం చూడడం అయితే కనుక 3.5 అన్నాం కదా, సో దాని దగ్గరికి రాబోతున్నాం. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్, మనకి పూజా రూమ్కి ప్లేస్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో మనకి పూజా రూమ్ కూడా ఉంటుంది, దీన్ని మనం డెకరేట్ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. అంటే హాల్కి అటాచ్డ్ అవుతుంది ఈ పూజా రూమ్ వచ్చేసి. సో దీనికి మనం కాస్త పక్కకి వెళ్తే కనుక మరొక రూమ్ వస్తుంది. సో ఇదే మెయిన్ రూమ్ అనుకోవాలి, ఎందుకంటే మనకి 3.5 BHK అంటున్నాం కాబట్టి దీనికి ఎక్స్ట్రా రూమ్ వస్తుంది. ఆల్మోస్ట్ 4 BHKతో సమానం. దీన్ని మనం హోమ్ థియేటర్ కింద వాడుకోవచ్చు, లేదా గెస్ట్ రూమ్, అనదర్ బెడ్రూమ్. అంటే చాలా ఆల్మోస్ట్ ఒక 2 ఫ్యామిలీస్ ఉండేంత స్పేస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఎక్కువగా. అండ్ దీనికి మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి ఆపోజిట్లో మనకి బాల్కనీ కనిపిస్తుంది. సో వెంటిలేషన్ చాలా చాలా బాగుంటుంది, వ్యూ చాలా బాగుంది. సో దీన్ని మనం ఒక బెడ్రూమ్ కింద వాడుకోవచ్చు, లేదంటే హోమ్ థియేటర్ కింద వాడుకోవచ్చు. ఈ 4 రూమ్లో ఏదో ఒకటి మనం యూజ్ చేసుకోవచ్చు. సూపర్ ఉంది. అండ్ మరి ఆపోజిట్లో ఇక్కడ కిచెన్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఇది ఒక రూమ్ కింద ఉన్నా సరే ఓపెన్ కిచెన్తో సమానం. హాల్కి దగ్గరలో అంటే మనం దీన్ని క్లోజ్ కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు, లేదంటే ఓపెన్గా ఉంచుకోవాలంటే ఓపెన్గా ఉంచుకోవచ్చు. అండ్ కిచెన్ దీనికి ఆల్రెడీ మనకి వాష్ ఏరియా ఇస్తాడు కాబట్టి ఇక్కడ వాషింగ్ మిషన్స్ కావచ్చు, మనం ఇక్కడ ఏమైనా పెట్టుకోవడానికి ఈజీగా వాష్ ఏరియా ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది కదా. మన కిచెన్ పక్కన అయితే మనకి వాష్ ఏరియా వచ్చింది. ఇది కూడా కాస్త పెద్దగానే డిష్ వాషింగ్ మిషన్ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, ఏదైనా సరే పెట్టుకోవడానికి 2 ప్లేసెస్, అంటే 2 కూడా ట్యాప్స్ అరేంజ్ చేయడం జరిగింది. అవుట్ వాటర్ వెళ్ళడానికి కూడా ఫెసిలిటీ ఏర్పాటు చేయడం. అంటే కిచెన్కి మనకి ఆల్మోస్ట్ మనకి ఈ హౌస్కి తీసుకున్నట్లయితే కనుక 3 బాల్కనీస్ అనుకోవాలి. ఒకటి మనకి వాష్ ఏరియా పక్కన వచ్చింది, సో కిచెన్లోనే సగం ఐటమ్స్ అయిపోతాయి మనకి. అండ్ 2 బాల్కనీస్ అంటే హాల్కి ఆపోజిట్లో వ్యూ చాలా బాగుంది. అదొకటి. మరొక రూమ్ చూపించాను కదా, ఆ రూమ్కి కూడా ఒక బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది. సో 2 బాల్కనీస్. ఇది 3.5 BHK అంటే 4 BHKతో సమానం. యాక్చువల్గా ఒకటి హోమ్ థియేటర్ అంటున్నారు. సో ఎవరికి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. సూపర్ అయితే సూపర్ ఉంది ఈ వ్యూ చూసినట్టయితే కనుక. వాసవి గ్రూప్ వారికి సంబంధించి లేక్ సిటీలో మనం ఇప్పుడు ఉన్నది హఫీజ్పేట్లో. ఇక్కడ ఒక కస్టమర్ అయితే ఈ అపార్ట్మెంట్కి సంబంధించి ఒక ఫ్లాట్ తీసుకోవడం జరిగింది. అసలు ఎందుకు తీసుకున్నారు, ఎలా నచ్చింది, ఎందువల్ల తీసుకున్నారనే ప్రయత్నం చేద్దాం. ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు అజయ్ అండి. నేను లేక్ సిటీలో ఫ్లాట్ లాస్ట్ ఇయర్ రీసెంట్గానే తీసుకున్నాను. మేము మెయిన్ స్పేషియస్గా ఉండి ఆఫీస్కి దగ్గరలో వెంటిలేషన్ బాగుండే ఫ్లాట్ కోసం చూస్తున్నాము. ఇక్కడ అన్ని ఎమ్యూనిటీస్ ఉండి అంత బాగుండే ఫ్లాట్ మాకు నచ్చినట్లు ఒకటి దొరికింది. లక్కీగా అది బుక్ చేసాము. వెంటిలేషన్ అది పర్ఫెక్ట్గా ఉంది, ఎస్పెషలీ లొకేషన్ టు అవర్ ఆఫీస్, ఇట్స్ వెరీ నియర్ బై. మోరోవర్ మాకు కమ్యూనికేషన్ విత్ ద సేల్స్ టీమ్ బాగా నచ్చింది. దే వర్ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ దే వర్ ఏబుల్ టు కమ్యూనికేట్ ఎవ్రీథింగ్ ఆన్ టైమ్. So far we are happy అండి. We are waiting eagerly to join. అంటే చాలా కమ్యూనిటీస్ అయితే ఈ మధ్యకాలం ఎక్కువగా నేమ్స్ వింటూ ఉన్నాం. మీరు వాసవి గ్రూప్ని ఎందుకు ఎంచుకున్నారు, లోపల ఉన్న ఫెసిలిటీస్ ఎలా అనిపించినాయి మీకు వీళ్ళు చెప్పినప్పుడు? ఫెసిలిటీస్ అంతా బాగుందండి. వాట్ ఎవర్ వీఆర్ లుకింగ్ ఫర్ ద ఎమ్యూనిటీస్ లైక్ స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, జిమ్, ఎస్పెషలీ ద వాకింగ్ ట్రాక్ అండ్ జాగింగ్ ట్రాక్ అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా అన్నీ బాగా అనిపించాయి. మేము ఇక్కడ వాసవిని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ బ్రాండ్ వాల్యూ. వాళ్ళ ప్రీవియస్ కన్స్ట్రక్షన్స్ ఆల్సో వీ వెరిఫైడ్ అండ్ దేర్ డాక్యుమెంటేషన్. రీసెంట్గా మల్టిపుల్ ఇష్యూస్ అవి హైదరాబాద్లో చాలామంది ఫేస్ చేస్తున్నారని విన్నాం. సో వీళ్ళ డాక్యుమెంటేషన్ అది పక్కాగా వెరిఫై చేసుకున్నాక వీళ్ళ దగ్గర కమిట్ అయ్యాం. నమస్తే అండి, మీ పేరు? ప్రత్యూష. ఓకే, ఇందులో ఒక ఫ్లాట్ తీసుకున్నారు కదా. ఓకే, ఏ ఫ్లాట్ తీసుకున్నారు? 1650 SFT, వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. ఎలా అనిపించింది ఫ్లాట్, ఎలా ఉంది? నాకు చాలా ఇష్టం, బాగా నచ్చిందండి ఫ్లాట్ మాత్రం. ఎందుకంటే అది వెంటిలేషన్ మీద కానీ, లేదు కార్నర్ కిచెన్ కానీ, అలానే మనకి బాల్కనీస్ 2 వచ్చినాయి అండ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. అన్ని రకాలుగా చాలా బాగుంది నాకు.
చాలా కంఫర్ట్ అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఇది మా హస్బెండ్ నా బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి ఆబ్వియస్లీ నాకు నచ్చుతుంది ఇది. యాక్చువల్గా చాలా మనకి వాసవి గ్రూప్ని ఎందుకు ఎంచుకున్నాం, ఎందుకంటే చాలా గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చింది, చాలా చాలా డిఫరెంట్ మేము ఫెసిలిటీస్ కల్పిస్తాం, చాలా ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో పర్టికులర్గా మీరు వాసవి గ్రూప్ని ఎందుకు ఎంచుకున్నారు? దీంట్లో ఆల్రెడీ మా వాళ్ళు తీసుకొని ఉన్నారు అండ్ మాకు దీని గురించి నమ్మకం ఎక్కువ, చాలా అంటే చాలా నమ్మకం. ఆల్రెడీ మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వీళ్ళు బాగుంటుంది, క్వాలిటీ కానీ వాళ్ళ కన్స్ట్రక్షన్స్ కానీ అన్ని రకాలుగా చాలా బాగుంటుంది. అందుకోసమనే దీన్ని ఎంచుకున్నాము. ఎవరైనా సరే ఫ్లాట్ తీసుకోవాలి వాసవి గ్రూప్లో అంటే మీరు ఏం చెప్తారు, వాళ్ళకి ఇచ్చే మీరు సలహా ఏంటి? అంటే ప్రతి ఒక్కరికి ఇల్లు కొనుక్కోవాలి అని కోరికగా ఉంటుంది. సో చాలా ఆచితూచిగా కొనుక్కుంటారు. సో మనకు ఉన్న బడ్జెట్లో తక్కువలోనే చాలా అందంగా మన కోరిక నెరవేరాలంటే నేను ఖచ్చితంగా చెప్పేదైతే వాసవిలో కొనుక్కోవాలని. ఎందుకంటే క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు అండ్ వాళ్ళు ది బెస్ట్ అంటారు. 30 years వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేనైతే అదే చెప్పదలుచుకున్నాను. అండ్ మనకి కస్టమైజ్గా మనకు కావాల్సినట్టు మనకి డిజైన్ చేసి మనకి ఇస్తారండి. యాక్చువల్గా టైంకి ముందుగానే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారని విన్నాం, మీకు తెలిసిన విషయం? ఎస్ అంటే మనకి టైం అనేది ఇంకా ఉందండి. యాక్చువల్గా నేను ప్రాజెక్ట్ అనేది టాప్కి నా ఫ్లాట్కి వచ్చి నేను ఎప్పటికప్పుడు వచ్చి కూడా నేను చెక్ చేసుకుంటున్నాను. నా ఫ్లాట్ ఆల్రెడీ 80% అనేది వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. వితిన్ 3 monthsలో నాకు ఇవ్వడం జరుగుతుంది. మీరు చూస్తుంటే కూడా మనకి ఇంకా టైం అనేది హ్యాండ్ ఓవర్ చేయడానికి చాలా టైం ఉంది. సో కానీ వాళ్ళు బిలో దాని లోపలే మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈవెన్ వర్క్ కూడా చూడండి చాలా ఫాస్ట్గా, రోజు ఇక్కడ వర్క్స్ కూడా చాలామంది మీకు ఫీల్డ్ వర్క్ చేయటం చూస్తున్నారు మీరు. సో ఈవెన్ నేను అప్పుడప్పుడు వచ్చి ఒక లేడీస్కి ఉంటుంది, అయ్యో గబగబా కడుతున్నారు, ఎలా కడుతున్నారని. ఈవెన్ మనం వచ్చి టెస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. టైల్స్ ఎలాంటివి వేస్తున్నారు ఏంటి అవన్నీ కూడా మీరు క్వాలిటీ చెక్ చేసుకోవడానికి కూడా వాళ్ళు మనకి ఓకే కూడా అంటారనమాట. అదండి, కస్టమర్స్ ని సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఎంతమంది మనకు దాడి చేసిన ఒక కస్టమర్ కనుక ట్రస్ట్ వర్ది ఉన్నట్లయితే ఆ మౌత్ పబ్లిసిటీ మనకు సరిపోదు. ఇవన్నీ మీ షోల్డర్స్ పైన ఉన్న రెస్పాన్సిబిలిటీస్. సో మీరు ఎట్లా ఓవర్కమ్ చేస్తున్నారు? See, I believe that the best way to say the world to shut up is by showing the results. ఓకే, ఈరోజు నేను ఒక 10 విషయాలు మాట్లాడవచ్చు. 10 విషయాలు మాట్లాడినంత మాత్రాన కొంతమంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, అది కస్టమర్ బిలీవ్ చేయవచ్చు, చేయకపోవచ్చు. సో దానివల్ల మేము ఈ ప్రాబ్లంను అధిగమించడానికి రిజల్ట్ ఓరియంటెడ్గా ముందుకు పోవాలన్న అప్రోచ్ తీసుకుంటున్నాము. ఎవ్రీ మంత్లీ ప్రోగ్రెస్ కస్టమర్కు మేము యాప్ ద్వారా వాళ్ళకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కన్స్ట్రక్షన్ స్పీడ్ యాక్టివిటీస్ అనేది ఒక మెజర్మెంట్ టూల్ మేము అనేది డిజైన్ చేశాము. వాళ్ళందరూ కూడా చూసుకోవచ్చు పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషను. ఒక మీకు చెప్పిన విధంగా ఒక 6 months to 1.5 year వరకు ఈ కోవిడ్ కారణం వల్ల మేము కన్స్ట్రక్షన్ అనేది డిలే అయిన మాట వాస్తవమే. సో ఇటువంటి దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలనే సబ్జెక్ట్ మీదే మేము వర్కౌట్ చేస్తున్నాము. కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం మీరు చెక్ చేసే మేజర్ పారామీటర్స్ ఏంటి? కస్టమర్ సాటిస్ఫాక్షన్కు ఏం లేదండి, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నెంబర్ 1 ఇవ్వాలి, ఆన్ టైం డెలివరీ ఇవ్వాలి, అమ్యూనిటీస్ అన్నీ ఇవ్వాలి. దీంట్లో రాకెట్ సైన్స్ ఏం లేదు, ఇది సింపుల్ సబ్జెక్ట్. కన్స్ట్రక్షన్ కంపెనీలో ఒకరు కోరుకునేది వాళ్ళ జీవిత ఆశయం ఏంటంటే ఒక పర్సన్ ఇల్లు కట్టుకోవడం అనేది వాళ్ళ సొంతింటి అనేది ఒక కళలాగా భావిస్తుంటారు అందరు కూడా. సో ఈ సొంతింటి కళ నిజం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా స్పెషలే. 50 లక్షలు పెట్టుకొని ఇల్లు కొనుక్కునే వాళ్ళు, 5 కోట్లు పెట్టుకొని ఇల్లు కొనుక్కునే వాళ్ళు, 50 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కునే వాళ్ళు, ఎవరికి కూడా వాళ్ళకి ఇల్లు అనేది వెరీ నియర్ డియర్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళకు ప్రత్యేకంగా ఉంటుంది. వీళ్ళ సాటిస్ఫాక్షన్ ఏంటంటే మన క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మనం ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు, అమ్యూనిటీస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు, అన్నీ కూడా వితిన్ వెల్ టైం బౌండ్ ఇస్తున్నాం. కొద్దిగా ఈ డిలే సబ్జెక్ట్ కోసం ఏదైతే ఉందో డిలే కూడా మీకు అడ్రస్ చేశాను, ఓన్లీ బికాజ్ ఆఫ్ కోవిడ్ తప్ప మిగతా ఏం లేదు. ఇప్పుడు స్పీడప్ చేశాము, మా కస్టమర్స్ కూడా అందరికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ 3-4 పారామీటర్స్ తోటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు ఇందులో మీకు చెప్పిన విధంగా ఈరోజు వాసవి లేక్ సిటీలో 2500 ఫ్లాట్స్ ఉన్నాయి. ఈరోజు ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ఇన్వెంటరీ సోల్డ్. ఇంకా మా దగ్గర అన్సోల్డ్ ఇన్వెంటరీ దాదాపుగా ఆల్మోస్ట్ ఒక 400 ఫ్లాట్స్ మా దగ్గరే ఉన్నాయి. ఇంకా మేము కూడా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటే 400 ఫ్లాట్స్ మావే సొంతం అవుతాయి, అన్నీ అమ్మేయలేదు ఇంకా మేము. సో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకునే బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి తీసుకొని స్పీడప్ చేసి త్వరలో అందించడానికి ప్రయత్నిస్తాం. ఒకటి, కస్టమర్లకు ఏదైనా సమస్య ఉంటే కనుక మేము నిర్మాణం చేసే ప్రాజెక్టులలో వాళ్ళు సహజంగా మా ఆఫీస్ వద్దకు రావడం జరుగుతుంది.
ఆఫీస్ వద్దకు వచ్చి చర్చలు జరుగుతాయి. కస్టమర్కు బిల్డర్కు అనేవి నంబర్ ఆఫ్ ఇంటర్నల్ మ్యాటర్స్ అనేటివి ఉండడం జరుగుతాయి. అది సహజమే. మీరు ఎక్కడ హౌస్ పర్చేజ్ చేసుకున్నా కానీ మీరు మా దగ్గరికి రావచ్చు, మాతో చర్చలు జరపచ్చు. కొద్దిగా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే మీరు ఇబ్బందులు మేము ప్రత్యేకంగా తెలుసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన చర్చలు జరిపి ఎటువంటి సొల్యూషన్స్ దీనికి మనం అందివచ్చు, ఎటువంటి విధంగా దీని ఇబ్బందులను అతిక్రమించి ముందుకెళ్ళొచ్చు అనే విషయము చర్చల ద్వారానే రిజాల్వ్ అవుతాయి.